ఓల్గా లెనిన్ మెమోరియల్ 37th జూనియర్ నేషనల్ ఆర్చరీ ఛాంపియన్షిప్ విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరుగుతున్నవి. మార్చ్ పాస్ట్ లో పాల్గొన్న వివిధ రాష్ట్రాల క్రీడాకారులు ఆంధ్రప్రదేశ్ జట్టు ఫ్లాగ్ బేరర్ గా వ్యవహరిస్తున్న జాతీయ ఆర్చర్ కె జ్యోత్స్న. జాతీయ విలువిద్యా పోటీలు ప్రారంభమయ్యాయి. ఆర్చర్లు వారి వారి విభాగాలలో వారి వారి రాష్ట్రాల తరపున లక్ష్యాలను ఛేదిస్తున్నారు. చెరుకూరి లెనిన్ ఓల్గా మెమోరియల్ 37th జూనియర్ నేషనల్ ఆర్చరీ ఛాంపియన్షిప్ బాలికల విభాగంలో ఆంధ్రప్రదేశ్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న కాంపౌండ్ బాలికల విభాగంలో ఓల్గా ఆర్చరీ అకాడమీకి చెందిన బాలికలు మొదటి 3 స్థానాలలో నిలిచి ఆంధ్రప్రదేశ్ కు పతకాల పంట పండించారు. ఈ బహుమతులు అందించడానికి విచ్చేసిన ముఖ్య అతిథి ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యదర్శి శ్రీ నాగేశ్వరరావు గారు వీరికి మెడల్స్ అందిస్తారు. వారికి జగన్నాథరావు గారు, దాస్ గారు సహకరిస్తారు. కాంస్య పథకాన్ని వై అనుషారెడ్డి గెలుచుకున్నారు. ఇప్పుడు రెండవ బహుమతి రజిత పథకాన్ని కె జ్యోత్స్న అందుకుంటున్నారు. ఫైనల్గా మొదటి బహుమతి గోల్డ్ మెడల్ని కె స్వాతి అందుకుంటున్నారు. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. స్వాతి, నువ్వు ఈ విక్టరీ సాధించడానికి చాలా సంవత్సరాలు ట్రైనింగ్ తీసుకున్నావు కదా? నో జస్ట్ 2 years. ఓన్లీ 2 years. ఓన్లీ 2 yearsనా? యా. మినిమం 10 years పట్టే ఈ కోచింగ్ మీరు జస్ట్ 2 years లో నేర్చుకున్నారా? ఓ గ్రేట్. ఈ విక్టరీ సాధించిన మీకన్నా మీ కోచ్ ఇంకా గ్రేట్. నాకే కోచ్ లేరు, నా తండ్రే నా కోచ్. బాణాలయ్యగారులా ఉన్నారు కదూ? అవునే, చూద్దాం పద. నిన్నటి నుంచి ఇక్కడే ఉన్నారయ్యా? అంతే బాబు, లోకం తీరే అంత ఏరు దాటి తెప్ప తగలేస్తారు బాబు. అవునయ్యా. అయ్యగారు వాళ్ళ అబ్బాయి ఎవరో? లెనిన్ బాబా? ఆ స్వాతమ్మని ఎలా చూశారు, ఎలా విద్య నేర్పారు, ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డారు. దరిద్ర పిల్ల అవన్నీ మర్చిపోయి వాళ్ళ నాన్న గురువు అంటుందా? సిసి జనం ఎలా తయారయ్యారేంటయ్యా? అవునే, ఈ రోజుల్లో ఎవరిని నమ్మకూడదు. ఇదిగో వీళ్ళని చూడు, వాళ్ళ అవసరం కాబట్టి గురువు చుట్టూ చేరి వగలమారి ఏడుపులు ఏడుస్తున్నారు. అదే రేపు ప్రైజులు కొట్టారనుకో, వీళ్ళు అంతే, విద్య నేర్పిన గురువుకే పంగనామాలు పెడతారు. లేదు, మేము అలాంటోళ్ళం కాదు. ముందు అందరూ అలాగే అంటారు తల్లి, అవసరం తీరాక అయిపు లేకుండా పోతారు. అయ్యగారు అంతా మర్చిపోండయ్యా, అంతా మర్చిపోయి ఇంటికెళ్ళండి అయ్యా. అవును బాబు, ఇంటికెళ్ళండి, అన్నీ సర్దుకుంటాయి బాబు. ఇంటికెళ్ళండి అయ్యా.
గురిని నేర్పిన శిష్యురాలు గుండె గాంధీవముఖమలచి గురిని నేర్పిన శిష్యురాలు గురువు ఎదకే చితిని పెడితే బిడ్డ కన్నా ఎక్కువనుకొని విద్య నేర్పిన ఆచార్యుణ్ణి పాలు తాగి పడగ ఎత్తిన కాలనాగై కాటు వేస్తే బతుకు ఇచ్చిన గురు వృక్షం కుప్పలాగా కూలిపోయిందా జీవచ్ఛవమై మూగబోయిందా పాలైనా తాగండి. వద్దు. ఎన్నాళ్ళైనా తిండి లేకుండా కనీసం పాలైనా తాగండి. వద్దు. ఈ నమ్మక ద్రోహం భరించడం నాకు చాలా కష్టంగా ఉంది. రేపు వీళ్ళు కూడా ఇంతేనా? జీవితం అన్నాక ఎత్తుపలాలు ఉంటాయని మీరే స్టూడెంట్స్కి చెప్తుంటారు కదా, మీరే ఇట్లా డేలా పడితే ఎలా? అమ్మ శివాని, డాడీకి పాలు ఇవ్వమ్మ నీ చేత్తో. డాడీ పాలు తాగండి అను. నాన్నగారు పాలు తాగండి. అన్నయ్యలు ఒకసారి సార్ని చూడండి. సార్ 3 రోజుల నుంచి అన్నం తినడం లేదు, నిద్రపోవడం లేదు. దీనికి అంతటికీ కారణం స్వాతి అక్క. స్వాతి అక్కకు సార్ అన్నీ తానే అయి కోచింగ్ ఇచ్చి ఈ స్థాయికి తీసుకువెళ్లారు. స్వాతి అక్క మొన్న జూనియర్ నేషనల్స్ లో మెడల్ గెలిచింది. కానీ సార్ తన కోచ్ అని చెప్పలేదు, వాళ్ళ నాన్నే కోచ్ అని చెప్పింది. ఇదే నా గురుదక్షిణ అంటే? ఇలా అయితే గురు శిష్యుల సంబంధాలకు విలువ ఉంటుందా? వాళ్ళ నాన్న వల్లే తను మెడల్ గెలిచానని చెప్పి సార్కు అన్యాయం చేసింది. కాబట్టి మనం ఏదో ఒకటి చెయ్యాలి. అన్నయ్యలు ఏం చేద్దాం? मेरे पास एक आइडिया है. हम शिवानी को अच्छा कोचिंग देके वर्ल्ड रिकॉर्ड, एशिया बुक ऑफ रिकॉर्ड, इंडिया बुक ऑफ रिकॉर्ड बनाएंगे. उसको दुनिया में बहुत बड़ा नाम बनाएंगे. सर को खुश करेंगे, एकेडमी का नाम करेंगे. स्वाति दीदी जो सर से चीटिंग की वो पूरा दुनिया को बताएंगे. जलीन भैया को गुरु दक्षिणा देंगे. এটাই ঠিক, এটা করলে আরো ভালো হবে. ये आइडिया एकच नंबर. आपण हेच करू. ये आइडिया ठीक है, यही करेंगे. అవును, అనిల్ చెప్పిందంతా బాగుంది, ఇదే చేద్దాం. జై లెనిన్, జై బాబా.
జ్యోత్స్న, యు ఆర్ గ్రేట్. ఇంత చిన్న వయసులో ఇంత చిన్న పాపకు గొప్ప శిక్షణ ఇచ్చి నువ్వు జయించావు. నన్ను పెంచిన మా అన్న లెనిన్, మా సత్యం మాస్టర్ రుణం తీర్చుకోవడంలో జయించాను. అవును జ్యోత్స్న, నా బిడ్డ, నా శిష్యురాలు విచ్ఛిన్నమైపోతున్న గురు శిష్యుల బంధాన్ని ఎప్పటికీ విడదీయలేని అనుబంధంతో ముడివేసి జయించింది. చీకటిలో విలపించే గురువుకు తూరుపై కనిపించినారా, మూగవోయిన గుండె వీణను తీగలై పలికించినారా. చీకటిలో విలపించే గురువుకు తూరుపై కనిపించినారా, మూగవోయిన గుండె వీణను తీగలై పలికించినారా. మోడు వారిన గురు వృక్షం చిగురు వేయగా నీరు పోసిన శిష్యులారా, నిజమైన విద్యార్థులారా. ఇంతకన్న గురు దక్షిణ ఏ గురువు కోరుకోడమ్మా, ఇంతకన్న ఆచార్యునికి మణులు మణిహారాలు వద్దమ్మా.